రెడికా చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇక తయారు చేసిన డ్రగ్స్ విజయ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. ప్రతిసారి 5 కిలోల చొప్పున మెపిడ్రిన్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కిలోకు 50 లక్షల చొప్పున అమ్మినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగించారు విజయ్. చర్లపల్లి నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ప్రమాదకరమైన డ్రగ్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా వాటిని సప్లై చేస్తున్నారని ఒక పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన తర్వాత మొత్తం ఈ ర్యాకెట్ సంబంధించి భయంకరమైన విషయాలు విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఈ పరిశ్రమలో 11.58 కోట్లు విలువ చేసే మెఫిడ్రైన్ డ్రగ్ సంబంధించి అంటే దాని తయారీకి చాలా రసాయనాలు వాడుతుంటారు. సో ఆ రసాయనాలన్నీ కూడా దాదాపు 35,500 లీటర్ల రసాయనాలతో పాటు 950 కిలోల ముడి పదార్థాలను కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మహారాష్ట్రకు సంబంధించి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. సో మహారాష్ట్ర కేసు విషయంలో కొందరిని విచారించిన క్రమంలో అందులో బంగ్లాదేశ్ సంబంధించిన లింక్స్ బయటపడ్డాయి. బంగ్లాదేశ్ సంబంధించిన లింక్స్ బయటపడ్డ తర్వాత బంగ్లాదేశ్ సంబంధించి ఒక మహిళను కూడా ఈ కేసు సంబంధించి క్వశ్చన్ చేసిన తర్వాత అంటే సుదీర్ఘంగా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇటు శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే వ్యక్తి ఈ విధంగా పరిశ్రమను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ మెఫిడ్రైన్ డ్రగ్స్ సంబంధించి తయారీ చేస్తున్నారు అనేది పక్కా సమాచారం మహారాష్ట్ర పోలీసులకు ఉండడంతో ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించారు. సో ప్రస్తుతం మనం చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మెఫిడ్రైన్ డ్రగ్ తయారు చేస్తున్న కేంద్రం వద్దే ఉన్నాం. ఒకసారి మనం విజువల్లో చూస్తే ఆ గోడౌన్ సంబంధించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం గోడౌన్లో మొత్తం మెఫిడ్రైన్ సంబంధించి డ్రగ్ తయారీ కోసము ఇటు రసాయనాలు వాటన్నిటిని కూడా ఇక్కడే డంప్ చేయడము, ఇక్కడనే తయారు చేయడము, తయారు చేసిన తర్వాత దాదాపు ప్రైమరీగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక 8 రాష్ట్రాలకు కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన సరఫరా ఇటు శ్రీనివాస్ విజయ్ ఓలేటి చేస్తున్నాడు. ఇతనికి సహకరిస్తున్న వారికి సంబంధించి కూడా ఇప్పటికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ కేసులో మొత్తం 13 మందిని ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు వాగ్దేవి ల్యాబ్స్ సంబంధించి ఓనర్ శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటు సహాయకుడు తానాజీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి ఈ కేసు సంబంధించి చాలా విషయాలు అంటే దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న అంశము. ఇటు చర్లపల్లి వేదికగా కూడా ఈ డ్రగ్స్ సంబంధించి మొత్తము తయారు చేసిన తర్వాత డ్రగ్స్ సంబంధించి ప్రతిసారి కూడా వీళ్ళు ఒక 5 కిలోల చొప్పున మెఫిడ్రైన్ డ్రగ్ అమ్మిన ప్రతిసారి కూడా ఒక్క కిలోకి 50 లక్షల చొప్పున విజయ్ శ్రీనివాస్ ఓలేటి అమ్మినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించడంతో పాటు దాదాపు 10 ఏళ్ల నుండి కూడా ఇదే తరహా డ్రగ్స్ సంబంధించిన దందా శ్రీనివాస్ విజయ్ ఓలేటి చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇక చెర్లపల్లి కేంద్రంగా మొత్తం కూడా ఇది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా సీజ్ చేసిన డ్రగ్స్ సంబంధించి అంటే రసాయనాలు మెఫిడ్రైన్ డ్రగ్ తయారీ కోసం అయితే రసాయనాలు వాడుతుంటారో దాదాపు 35,500 లీటర్లకు సంబంధించి 159 డ్రమ్ములలో రసాయనాలన్నింటినీ గుర్తించారు. ఆ రసాయనాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఇటు మహారాష్ట్రకు సంబంధించి తరలిస్తున్నారు. మహారాష్ట్ర కోర్టులో కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ కేసు ఒక సెన్సేషనల్గానే మారింది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా ఇంత భారీ మొత్తంలో డ్రగ్ మార్కెట్ నడుస్తుంది అనేది ఒక్కసారిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశము. అయితే శ్రీనివాస్ విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా కూడా ఇదే దందా నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో డ్రగ్స్ సంబంధించిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరితో కూడా శ్రీనివాస్ విజయ్ ఓలేటికి కొంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా ఇక్కడ హైదరాబాద్లో మూడో కంటికి తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి ఈజీగా అక్కడ సేల్ చేయగలుగుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ఈ గోడౌన్లో పనిచేసే వారికి సంబంధించి కూడా డైలీ లేబర్గా వాళ్ళని తీసుకొని మెల్లిమెల్లిగా వాళ్ళని డ్రగ్స్ సంబంధించిన తయారీకి వాళ్ళు అలవాటు పడేలాగా చేసి అవసరమైతే ఎక్కువ డబ్బు ఆశ చూపి వాళ్ళ చేత పని చేయించుకునేది అనేది కూడా మనకు కొంత మేరకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు కూడా స్పాట్లోనే ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్ని బర్స్ట్ చేయడంతో పాటు ఈ 35,500 లీటర్ల రసాయనాలు దాంతోపాటు
950 కిలోలకు సంబంధించిన ముడి పదార్థాలు, ఎట్ ది సేమ్ టైం మెఫిడ్రైన్ సంబంధించిన డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నిటి కూడా ప్రస్తుతం ముంబై తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా లారీని ఏర్పాటు చేసి లారీలో మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి రసాయనాలు వాడారు, ఎలాంటి ముడి పదార్థాలు వాడారు, వాటన్నిటిని కూడా న్యాయస్థానం ముందు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ డ్రగ్ తయారీకి ఉపయోగించిన రసాయనాలు, ముడి పదార్థాలు, మెఫిడ్రైన్ సంబంధించిన డ్రగ్ ఏదైతే చెర్లపల్లి కేంద్రంగా వాగ్దేవి ల్యాబొరేటరీస్లో సీజ్ చేశారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం మహారాష్ట్ర తరలిస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మహారాష్ట్ర తరలించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఇవన్నీ కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఏమేమి సీజ్ చేశారు అనేది ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చూపించనున్నారు. సో ఓవరాల్గా చెర్లపల్లి కేంద్రంగా సాగుతున్న డ్రగ్ రాకెట్ సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైతే 13 మంది అరెస్ట్ అయ్యారు. అందులో హైదరాబాద్ సంబంధించి శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే వ్యక్తి కీ రోల్ ప్లే చేస్తాడు. మొత్తం కూడా అతడే ఇదంతా మానిటర్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ మెఫిడ్రైన్ డ్రగ్స్ సంబంధించిన తయారీ, ఈ రాకెట్ వెనుక ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు మొత్తం కూడా డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ముడి పదార్థాలు, వాడిన రసాయనాలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ప్రస్తుతం మహారాష్ట్రకి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మమతా.